గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు అలాట్ చేసిన ఎవరికి వాళ్ళను ఎక్కడో ఒక ప్రాంతాన దూరంగా విసిరేసినట్టు ఇవ్వడం వల్ల చదువుకునే వయసులో వాళ్ళ మీద మానసిక ప్రభావం, మేము దళితులం కాబట్టే ఊరికి బయట దూరంగా ఉంచుతున్నారని, గ్రామాలు అభివృద్ధి చెందినా కొద్దిగా ప్రభుత్వాలు మళ్ళీ దళిత కాలనీ అని చెప్పి ఊరు బయట తీసుకెళ్ళి నిర్మించడం ద్వారా ప్రజలలో మమేకమైపోయి కుల విధానాన్ని నిర్మూలించాల్సిన విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళను ఊరికి దూరంగా విసిరేసినట్టు పెట్టడం వల్ల వాళ్ళలో ఆత్మన్యూనత భావమే కాకుండా ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం కూడా నెలకొంటున్నది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం స్పష్టంగా నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా దళితులు గిరిజనులు ఓబీసీ ఉన్నత కులాలకు కూడా ఒకరింటి పక్కన ఒకరు ఇల్లు కేటాయిస్తే రేపే చిన్న అవసరం పడ్డా ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏ సహాయం ఉన్నా పక్కింటోళ్ళని అడుగుతాం.